హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆకుకూర పుల్లకూర చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మెయిన్గా బాగా కడిగేసిన ఆకుకూర అయితే తీసుకోండి. దాంట్లో ఎర్రగడ్డ పెట్టాలి. ఎర్రగడ్డ తర్వాత టమాటా పెట్టండి. టమాటా తర్వాత పచ్చిమిరపకాయలు పెట్టుకోండి. బాగా కారానికి మంచి కారంగా ఉండాలి పచ్చిమిరపకాయలు. అటువంటి కాయలు అయితే చాలా బాగుంటుంది ఆకుకూర. అలాగే పుల్లటి మామిడికాయ కూడా ఒక 4 ముక్కలు వేసుకున్నారంటే అద్దిరిపోతుంది ఈ పుల్లగూర మాత్రము. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మనం మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మీగడలాగా ఉడికిపోవాలి ఆకుకూర మాత్రము. బాగా 4-5 విజిల్స్ అయితే తెప్పించేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా 5-6 విజిల్స్ తెప్పించేసుకోండి. చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు మూత అయితే తీసేసినామండి. తీసిన తర్వాత ఈ విధంగా బాగా ఉడికిపోయినాయి చూసారా. ఈ విధంగా ఉడికిన దాంతో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముద్దకవ్వను తీసుకొని బాగా ఎనిచ్చేయాలి. ఇటు బాగా తిప్పియాలి. బాగా ఎనిచ్చడం అంటే తెలుసు కదా మీకు. తీసుకొని బాగా తిప్పేస్తే ఈ విధంగా అయిపోతుంది మనకు. ముద్దకవ్వం అయితే తప్పకుండా కావాలి దీనికి. బాగా ఎనిచ్చేయండి. ఈ విధంగా ఎనిచ్చడం వల్ల మనకు భలే బాగుంటుంది. ఆ పులుపు కారం అంతా మిక్స్ అయిపోయి ఎంత టేస్టీగా ఉంటుందో నేనైతే చెప్పలేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. దీంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, 1 ఉప్పు మిరపకాయ కూడా వేసుకుంటున్నాను. ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.